ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఇదిగో దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో నేను మీకు ఒక వాక్యం చదివి వినిపిస్తాను. ఈ వాక్యం చదివినప్పుడు మన హృదయాలకి ఒక సంతృప్తి కలుగుద్ది. ఏంటి ఆ సంతృప్తి అంటే, రాబోయే కాలానికి దేవుని ఉద్దేశం నా పట్ల ఒకటి ఉంది అనేటువంటిది మనకి ధైర్యాన్ని కలిగించే మాట ఉంది అందులో. హోప్ ఫర్ ద ఫ్యూచర్. దాన్ని నేను చదువుతాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం చదివితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన సంగతుల ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్కు ఏంటంటే మన జీవితాల పట్ల ఆనాడు ఇశ్రాయేలు పట్ల ఏ ఉద్దేశం అయిందో ఈనాడు మన పట్ల కూడా దేవునికి అలాంటి ఉద్దేశాలే ఉన్నాయి. ఎలాంటి ఉద్దేశము? అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. 10వ వచనం చదివితే మనకు అర్థమవుద్ది. బబులోనులో 70 సంవత్సరముల చెరను గురించి దేవుడు ఈ భాగంలో మాట్లాడుతున్నాడు. ఆ 70 సంవత్సరాల చెర కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక శుభవార్త ఉంది. అదేంటంటే, నేను మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీ ఫ్యూచర్, ఆ నెక్స్ట్ ఇయర్స్ అన్నీ కూడా సమాధానకరమైనటువంటివి కానీ హానికరమైనవి కావు అని దేవుడు ఆయన వాక్య భాగంలో మరి ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. నా క్రొత్త సంవత్సరం గురించి నాకు ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉండకపోయినా కూడా పర్లేదు, కానీ దేవునికి మాత్రం మనకు ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించేటప్పుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని దేవుడు గుర్తు చేసుకుంటాడు. ఏది అనాది కాలానికి పూర్వమే ఆయన నిర్ణయించి పెట్టాడు కదా మన జీవితాలు, మన భవిష్యత్తులు. వాటిని ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటాడు. 2018 నాకు ఇచ్చినప్పుడు ఈ 2018లో ఇతని జీవితంలో ఏ ఏ విషయాలు నేను చేయాల్సినవి ఉన్నాయి అని దేవుడు గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు 2019 వస్తుంది. 2019లో దేవుడు ఏ ఏ ఉద్దేశాలు మన పట్ల, నా పట్ల, నీ పట్ల కలిగి ఉన్నాడో వాటిని మళ్ళీ ఆయన ఇంకోసారి గుర్తు చేసుకొని 2019లో అవన్నీ కరెక్ట్గా జరిగేలాగా దేవుడు చూడడానికి ఒక మంచి బాధ్యతాయుతంగా ఆయన ప్రవర్తిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాలని మన జీవితాల్లో ఎలాంటి వాట సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. దీని ఉద్దేశం ఏంటి? మనకు శ్రమ రాదు అనా, లేకపోతే మనకు దుఃఖం రాదు అనా, లేకపోతే మనం అసలు ఏడుపే ఉండదు ఈ సంవత్సరం అంతా అని అర్థమా, లేకపోతే మనకు అసలు అనారోగ్యాలే రావు అనా? ఆయన ఉద్దేశం సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు అంటే, ఇగో మనకు దుఃఖం ఉండదు, మనకు అనారోగ్యం ఉండదు, ఇలా కాదు. అవన్నీ వచ్చినా కూడా హోప్ ఈజ్ దేర్. దుఃఖం వచ్చినా కూడా హోప్ ఈజ్ దేర్. అనారోగ్యం వచ్చినా కూడా హోప్ ఈజ్ దేర్. నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన సంగతుల్ని మరి దేవుడు ఏర్పాటు చేశాం, కానీ హానికరమైనవి చేయలేదు అని ఈ భాగంలో తెలియజేస్తున్నాడు. తనకిష్టులైన వారికి భూమి మీద ఆయన ఏర్పాటు చేసిన క్రిస్మస్ గిఫ్ట్ ఏంటండి అంటే సమాధానం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. క్రిస్మస్ గిఫ్ట్ ఆయనకి ఇష్టమైన వాళ్ళందరికీ కూడా దేవుడు ఏర్పాటు చేసిన క్రిస్మస్ గిఫ్ట్ ఏంటండి అంటే సమాధానం. ఇక్కడ కూడా ఆయన అదే చెప్తున్నాడు. క్రిస్మస్ గిఫ్ట్ సమాధానం అంత మాత్రమే కాదు, రాబోయే కాలంలో కూడా మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైనటువంటి పరిస్థితులు నేను ఏర్పాటు చేయబోతున్నాను అని దేవుడు ఈ భాగం ద్వారా ఇర్మియా గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. గాడ్స్ హోప్ ఈజ్ బిలీవబుల్. గాడ్స్ హోప్ ఈజ్ బిలీవబుల్ అంటే ఏంటి? దేవుడిచ్చినటువంటి నిరీక్షణ నమ్మదగింది. దేవుని యందు మనకు కలిగేటువంటి నిరీక్షణ నమ్మదగినది. సో బిలీవ్ అండ్ బీ బ్లెస్డ్. దేవుడిచ్చేటువంటి నిరీక్షణ మరి అది సమాధానకరమైనది కనుక దాన్ని మనం విశ్వసించి ఆశీర్వదించబడితే మనకి ఆశీర్వాదం. In every circumstance of your life, maybe in 2019 or 2020 or whatever the year it may be, in every circumstance of your life, there is hope. You remember that there is hope. In every circumstance in your life, comfort yourself and say, hope is there. Comfort yourself and say, hope is there. Any worries?
Say to yourself, hope is there. Any tears? Say to yourself, hope is there. Any falling in your life? Say to yourself, hope is there. You tell to your own heart, tell to your own mind, God is there and hope is there. ఇలాగా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తే కనుక 2019 will be a blessed year. 2019 will be hopeful year. ఖచ్చితంగా దేవుడు సమాధానకరమైన విషయాలే ఉద్దేశాలే నేను కలిగి ఉన్నాను కానీ హానికరమైనవి నేను కలిగి లేను అని ఇశ్రాయేళ్ల జీవితాల్లో ఆయన ఎలా చెప్పాడో అదేవిధంగా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని కనుక మనం అన్వయించుకుంటే అదే విషయాలు మనకు కూడా దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు అని మీరు నమ్మాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అటువంటి సమాధానకరమైన ఉద్దేశాలు దేవునికి మీ పట్ల ఉన్నాయి కనుక మీరు చింతించవలసిన అవసరం లేదు, అధైర్యపడవలసిన అవసరం లేదు. దేవుణ్ణి నమ్మండి. గాడ్స్ హోప్ ఈజ్ బిలీవబుల్ అనే విషయం మీరు తెలుసుకొని హోప్ ఈజ్ దేర్ అనుకుంటూ మీ జీవితంలో అడుగడుగున దినదినము క్షణక్షణం ముందుకు వెళ్ళిపోవాలి. ముఖ్యంగా సమస్య ఎదురైనప్పుడు హోప్ ఈజ్ దేర్ ఇన్ లార్డ్, హోప్ ఈజ్ దేర్ ఇన్ ద లార్డ్, హోప్ ఈజ్ దేర్ ఇన్ జీసస్ క్రైస్ట్ అనుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ 2019 సంవత్సరం మీకు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండులాగున దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ద లార్డ్.